శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ. ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ. మాతా బాసర సరస్వతి దేవత తుయిద్దయ. విజయాపుర భవాని తుయిద్దయ. రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ. కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ. రేణుకా ఎల్లమ్మ తుయిద్దయ. గవ్వల శాస్త్రం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశిలో మరి జ్యోతిష విశేషం ఎలా ఉందో గవ్వలు 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తున్నామండి. మొదటగా మేషరాశి వారి పేరు మీద ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వలు 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి చూస్తామండి. మేషరాశి వారి పేరు మీద మొదటగా 6 గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో మాత్రం శుభ గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. ముఖ్యంగా శుక్రస్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి వారి జాతకంలో చూడాలంటే ఏ పని చేసినా మాత్రం లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది వారి జాతకానికి. కానీ ఈ 6వ సంఖ్యకు మాత్రం కుబేరుడు అధిపతి, కుబేరుడికి అధిపతి లక్ష్మీదేవత అధిపతి కాబట్టి వారి జ్యోతిష్యంలో మాత్రం ఫైనాన్స్ రంగంలో డబ్బు పరంగా కానీ గృహ నిర్మాణ విషయంలో కానీ విలాస వస్తువులు కొనడంలో కానీ అన్నింటిలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అదొకటి. రెండవది మాత్రం విలాస వస్తువులు కొనే వ్యాపారం కావచ్చు, లేదా ఇంకోటి మాత్రం ధన కనుక వస్తు విషయాల వ్యాపారం కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. బంగారం కానీ వెండి కానీ డైమండ్స్ కానీ చాలా వరకు ఇలాంటి వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు విద్యార్థులకు కూడా మాత్రం చాలా వరకు విద్య విషయంలో కలిసి వస్తుంది. పర్సనల్ లైఫ్లో ప్రేమ వ్యవహారాలు నడిపేవారికి స్త్రీ పురుషులకు చాలా వరకు మాత్రం ఫలితాలు కలుగుతాయి. వారి స్వార్థం వరకే కాకుండా పెద్దల్ని కూడా ఒప్పించే అవకాశం ఉంటుంది. ఇంకోటి కళా స్థానం అంటే సినీ కళాకారులు కావచ్చు, లేదా టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు, ప్రతి కళాకారులకు అనుకూలంగా ఉంటుంది వారి జాతక బలంలో. ఇంకోటి వీరి జ్యోతిష్యంలో స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు చాలా వరకు సహకారం ఉంటుంది. ప్రతి విషయంలో కంబైన్డ్గా ఉంటారు. వీరి సాయం వారికి, వారి సాయం వీరికి తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా రోగాలు ఉన్నవారికి, రెండవది మాత్రం మానసిక పరంగా చిక్కులు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా శుక్రుడు అధిపతి ఇంకోటి ఏమి ఇస్తారంటే విదేశాన యోగం. ఏ దేశం ప్రయాణం చేయటం కానీ, వెళ్ళటం కానీ, బిజినెస్ చేయటం కానీ, లేదా వేరే రాష్ట్రంలో వేరే ప్రాంతంలో వేరే దేశంలో పెళ్లి చేసుకోవడం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మాత్రం శుక్రుడు మాత్రం చాలా వరకు శుభయోగం ఇస్తాడు. శుక్రవారం చాలా మంచిది వీరి పేరు మీద. మేషరాశి వారికి ముఖ్యంగా మాత్రం 9వ సంఖ్య అధిపతి వస్తుంది కానండి. కుజుడికి శుక్రుడికి ఏ దోషం లేదు కాబట్టి చాలా వరకు వీరికి అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహాలక్ష్మికి పూజ చేయాలండి. విష్ణు మహాలక్ష్మి కలిపి పూజ చేయాలి. చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ మాత్రం రెండవసారి గవ్వలేసి చూద్దామండి మేషరాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దాం. రెండవసారి గవ్వలేసిన 6 గవ్వలే పడ్డాయండి. చాలా వరకు వీరికి శుభయోగం ఉన్నది. ఈ పక్షం రోజులు 15 రోజులు చాలా వరకు మాత్రం ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉన్నది. నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశం ఉన్నది. రెండవది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మాత్రం వారి రేంజ్ అనేది పెరుగుతుంది. వారు మామూలుగా ఉన్నదానికంటే మాత్రం ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. పై అధికారుల సహకారం ఉంటుంది. వారిని చాలామంది ఇబ్బందులు పెడుతున్న వారు కూడా శత్రువులు పోయి మిత్రులయ్యే అవకాశం ఉన్నది. కానీ వ్యాపారం చేసే వాళ్ళైతే మాత్రం వస్త్ర వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అది స్త్రీలకు చూడాలంటే మాత్రం మోడలింగ్ రంగం వారు కానీ, రెండోది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఫ్యాషన్ రంగం వారు కానీ, బ్యూటీ పార్లర్ రంగం వారు కానీ మాత్రం కొత్తగా పని మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా వారికి ఫలితం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు చాలా వరకు ఆధిపత్యం ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మేషలగ్నంలో పుట్టిన వారైనా సరే, మేషరాశిలో పుట్టిన వారైనా సరే, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారైనా సరే, కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు, భరణి నక్షత్రంలో పుట్టినవారు మేషలగ్నంలో వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం అనుకోకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇష్టప్రకార వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహమైన వారికి సంసారంలో, సంతానంలో, కుటుంబంలో, పర్సనల్ లైఫ్లో కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేరు. అసలు చిక్కులున్నా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి. 3వసారి గవ్వలేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద. ఇప్పటివరకు అయితే 12 గవ్వలు పడ్డాయండి. 6, 6, 12.
మీకు చెప్పాలంటే మాత్రం శుభగ్రహమే కానీ చెడు గ్రహం కాదు. ఎందుకంటే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కృత్తికా నక్షత్రం వారికి కేతు అధిపతి వస్తాడు. రెండవది మాత్రం సూర్యుడు కూడా అధిపతి వస్తాడు కాబట్టి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. కానీ అశ్విని నక్షత్రం వారికి కూడా మాత్రం చాలా లక్ష్మీ యోగ యోగం ఉంటుంది. కానీ మాత్రం ఎటు చూసినా వీరికి గవ్వలు మాత్రం మంచిగానే పడ్డాయి కానీ చెడు పడలేదండి. సరి సంఖ్య 2 సార్లు పడ్డాయి, 6 గవ్వలు సరి సంఖ్య. అంటే పురుషులకు వీరికి 70% మంచి ఫలితం ఉన్నది. బే సంఖ్య 7వ సంఖ్య పడ్డది. స్త్రీలకు 30% చాలా శుభయోగం ఉన్నది. ముఖ్యంగా ఈ 7వ సంఖ్య చూడాలంటే మాత్రం సప్తపది యోగ బలం. కళ్యాణ విషయంలో అయితే తప్పకుండా ఎన్ని చిక్కులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా వివాహ విషయంలో ఏదైనా దోషం, భార్యాభర్తలు దూరం కావటం, కానీ కోర్టు కేసుల వరకు వెళ్ళటం, ఇలాంటి సంఘటనలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే సప్త సముద్రాలు తీరైనా సరే అనుకున్న పని సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండోది తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆ 7 కొండల స్వామి దయవలన ఏమైనా దర్శనం ఉంటే వెళ్ళి రావాలి, చాలా వరకు శుభయోగం అవుతాయండి. మొత్తం గవ్వలు ఈ 7, ఆ 12 గవ్వలు 6, 6, 12 ఈ 7 మొత్తం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం 19 గవ్వలు పడ్డాయండి. 19 గవ్వలు పడ్డాయంటే వీరి జాతకానికి 1 + 9 10 అంటే 10 అవుతుందండి. 10లో శూన్యం పక్కన పెడితే 1 మిగులుతుందండి. వీరి జాతకానికి ఎడిపోయి వీరికి నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు. ముఖ్యంగా వ్యాపార స్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి, వారాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసి రావటం చాలా మంచిది. మన భారతదేశంలోనే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న దేవస్థానం అది. కానీ మాత్రం 7వ ఇంత, అందులో మన దక్షిణాది రాష్ట్రంలో మాత్రం నంబర్ 1 స్థానం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావటం చాలా వరకు మాత్రం శుభయోగం అవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.